రావణయ్య ఒత్తులు దీపాలు దొరుకుతాయండి. రావ చెట్టు కింద హనుమంతుడి దగ్గర ఆ ఒత్తులు అయితే వెలిగించామండి. ఇప్పుడు మా బుడ్డదానికి అయితే తనే దీపరాజుని వెలిగించేయాలని చెప్పేసి ఓ తెగ సంబరపడిపోతుంది. సో వాళ్ళ డాడీ వెలిగించేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే వాళ్ళ డాడీ వెలిగించారో తను ఎప్పుడైతే దర్శనం చేసుకుంటూ మొదలు పెట్టేసింది అప్పుడే. జై సత్యదేవ. మెట్లు దిగిన మనకి షాపింగ్ అనేది ఉంటుందని సరదాగా మన ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఏం కావాలో దగ్గర తీసుకెళ్ళచ్చు. మా బుడ్డదానికి అయితే ఇప్పుడు గుండు మించి లడ్డూలు వేస్తున్నామండి. చూడండి, చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఇక్కడ. పుట్టడానికి అయితే గుండు మించి లడ్డూలు వేసామండి. ఎందుకంటే ఇవాళ పుట్టింటికి అయితే ఇవ్వడం జరిగింది. ఉదయాన్నే వ్రతం వేసుకున్నారు మా వాళ్ళు కూడా. దర్శనానికి లైన్ వెళ్ళే వాళ్ళందరూ కూడా అడుగడుగున కూడా కూలింగ్ వాటర్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చాలా బాగా. తర్వాత కింద షాపింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి చిన్న చిన్న పిల్లలకి ఆట వస్తువులు అని ఇక్కడ చాలా సరదాగా ఉండే ఫ్యాన్సీ స్టోర్ అంతకులే ఉంది. చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ మనకి చెమట పట్టకుండా ఎండ లేకుండా పెద్ద పెద్ద ఫ్యాన్లు చాలా బాగున్నాయండి. అంటే వచ్చి రకం దండల మీద పడిపోతారు కదా. సోమవారం కొండపైన కూడా చలివేంద్రం ఏర్పాటు చేశారు. కరెక్ట్గా 11 గంటలకైతే అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు లైన్ క్యూ కూడా పెద్దగా ఏం లేదు. జస్ట్ 9-10 నిమిషాల్లో కూడా క్యూలోంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తిరిగి ప్రయాణం పెట్టుకున్నాం కిందకి రైల్వే స్టేషన్కి. అన్నవరం రైల్వే స్టేషన్కి బస్సు నుంచి కిందకి వెళ్తున్నాం. సో బస్సు వెళ్ళినప్పుడు కూడా కింద చూసారా ఎంత చక్కగానే మనకు రోడ్డు అంతా కూడా ఎంత ఖాళీగా ఉన్నాయో. వచ్చే వెహికల్స్ ఒక పక్కన ఉంటాయి, వెళ్ళే వెహికల్స్ ఒక పక్కన ఉంటాయి. కిందకి వెళ్ళేటప్పుడు పైకి వచ్చే వెహికల్స్ మనల్ని ఏం డిస్టర్బెన్స్ చేయవు. అలా ట్రాఫిక్ అనేది ఉండదు. చాలా ఫ్రీగా కిందకి మూవ్ అయిపోతాం. సో మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనం ఇక్కడితో మన ప్రయాణం ముగుస్తుంది. చూసారండి, అన్నవరం స్వామివారిని దర్శించుకుని ఇప్పుడు కొండ దిగేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అన్నవరం రైల్వే స్టేషన్కి కిందకి వచ్చేసాం. ఇప్పుడు మనం ద్వారపుడి ప్రయాణం మొదలు పెడుతున్నాం. సో మన జర్నీ ఎలాగుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. కొత్త వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్.